మీ అందరికీ వందనాలు. మరొకసారి అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి ఆంటీకి అంకుల్కి నాకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన మాట 4వ మాట చదువుకోండి. మత్తయి వార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. 45వ వచనం చదువుకోండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిందంట. ఎందుకు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుమారుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంట, ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మిందంట. అంత చీకటి కమ్మినప్పటికీ కూడా ఏం చేస్తున్నారనంటే అక్కడ ఉన్న నిల్చున్న కొందరు ఏం చేస్తున్నారంటే ఆయనను అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ 47వ వచనం అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుస్తున్నారు అనేది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటే ఈ నిలుచున్న వారిలో కొందరు ఏం చేస్తున్నారంటే ఆయన మాటలు విని ఆయన ఏం చెప్తున్నాడో వారికి అర్థం కాకుండా ఏమంటున్నాడంటే ఏలియాని పిలుచుతున్నాడు, ఆయన వచ్చి ఈయనకి ఏమన్నా సహాయం చేస్తాడేమో అని ఆయన గేలి చేస్తున్నారు అనమాట, అపహాస్యం చేస్తున్నారు. అక్కడ అంతా చీకటి కమ్ముకొని ఉంది. ఎందుకు మధ్యాహ్నం అంటే ఇంచుమించు 12 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడ చీకటి కమ్మి ఉన్న ఆ ప్రదేశము, ఆ ప్రాంతము, ఆ వాతావరణము అదంతా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. అక్కడ ఆ సిచ్యువేషన్ అంతటిని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఈయన దేవుని కుమారుడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన యూదులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన పరిశుద్ధంగా ఈ భూమి మీద జన్మించాడు, ఆయన చెప్పే మాటలన్నీ నిజమని అక్కడున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే దానిని వారి మనోనేత్రాలు తెరిచి ఆ యొక్క వాస్తవాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. గ్రహించకుండా ఏమంటున్నారు అని అంటే ఆయనని అపహాస్యం చేస్తున్నారు. ఏలియా వచ్చి ఈయనకి హెల్ప్ చేస్తాడేమో, అక్కడన్న పక్కన దొంగలు కూడా అంటున్నారు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అని అంటున్నారు కదా. అలా ఏం చేస్తున్నారంటే ఆయన్ని అపహాస్యం చేస్తున్నారు, గేలిగా మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఏలి ఏలి లామా సబక్తా అనే మాట ఒక అరామిక్ పదం అండి. అది ఒక అరామిక్ భాష నుంచి వచ్చిన పదం. ఆ మాటకు అర్థం ఏంటి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అంటే ఆయన దేవుడు తన కుమారుని ఎందుకు చెయ్యి విడిచాడు అని అంటే, ఎందుకు చెయ్యి విడిచాడని తన ప్రియ కుమారుణ్ణి, ఏకైక ఒక కుమారుణ్ణి దేనికోసం, మనమైతే మన బిడ్డల్ని చాలా ప్రేమిస్తాము. వారికి ఏదైనా ఒక చిన్న నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం ఓర్చుకోలేము. ఒక చిన్న జ్వరం వస్తేనే కంటికి రెప్పలా వారిని కాపాడుతూ ఉంటాము. ప్రతి నిమిషము వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏంటి అని మన ధ్యాసంతా వాళ్ళ చిన్న బిడ్డల మీద ఉంటుంది. ఇక్కడ తండ్రి ఎందుకు తన కుమారుని అలా విడిచిపెట్టాడు అని అంటే మనం చూద్దామండి. ఎందుకు ఆయన అలా విడిచిపెట్టాడు అని అంటే అందుకు ముందుగా కొంచెం చదువుతున్నాను. 29వ వచనం నుంచి చదువు. ఆయన తలుపు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన మొదట మోకాళ్ళుని మృదుల రాజా మీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టి. ఇక్కడ ఏంటంట, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, తల చుట్టూ ముళ్ళ కిరీటం అన్ని గుచ్చారు. ఇంకా ఒక రెల్లు చేతిలో ఉంచి ఆయన ఎదుట అందరూ మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము అని ఆయన ఏం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు అనమాట. అంటే ఆయన యూదుల రాజు నేనే అని చెప్పుకోవడం వలన దేవుడిని ఏం చేస్తున్నారు అని అంటే ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు ఆయన వారు గుర్తించకుండా ఏం చేస్తున్నారు, ఆయనను అపహాస్యం చేస్తున్నారు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు. ఒక రెల్లు తీసుకొని ఆయన చేతిలో ఉంచి ఆయన ఏం చేస్తున్నారు అని అంటే అపహసిస్తున్నారు అనమాట. అలాగే ఆయన అదే రెల్లుతో ఆయన తల మీద కొడుతూ ఉన్నారు అనమాట. అంటే హేళన చేస్తూ ఉన్నారు. ఇదిగో నీవు ఇలా యూదుల రాజు అని చెప్పుకుంటున్నావు కదా, నీవు ఎలా అంటే ఆయన్ని ఒక విధంగా ఒక అపహాస్యం చేస్తున్నారనండి.
ఆయన రాజుల రాజు అని వారు గుర్తెరగకుండా ఆయన మీద అపనిందలు మోపుతూ ఉన్నారు. ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఆయనని తీసుకొచ్చి శిలువ రాణిపై వేయడానికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే పూనుకున్నారనమాట. ఆయన బాహాటంలో శిలువకు అప్పగించాలని వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు. పిలాతు కూడా అంటాడు కదా, ఈయన నాకు ఏ నేరారోపణ కనిపించడం లేదు, ఎందుకు నన్ను శిలువ వేస్తున్నారు, ఈయనను విడుదల చేయొచ్చా అని అంటే, వద్దు, మాకు ఈ బరబ్బాను విడుదల చేసి మాకు ఈ యేసుక్రీస్తుని ఏం చేయాలి, సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేస్తారనమాట. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ హృదయం అంతా ఆయనను సిలువకు అప్పగించాలి అని బహుగా వాళ్ళు ఏంటంటే కంకణం కట్టుకొని ఉన్నారనమాట. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన మాటలు విన్నవాళ్ళే, ఆయన యొక్క స్వస్థత కార్యాలు కళ్ళెత్తి చూసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు నమ్మలేక ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువలో చాలా బాధలు పడ్డారు, మనకు తెలుసు కదండి. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయనకు ఒక రెల్లును చేతిలో ఉంచి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన హేళన చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఈ తలపై ముళ్ళు గుచ్చబెట్టారు కదా, మన తలంపుల వలన ఆయన తలపై ముళ్ళు గుచ్చబడింది అనమాట. మనం మాటికి చేసే ఆ చెడ్డ పనుల వలన మన హృదయంలో ఎవరి మీదైనా చెడు ఆలోచనలు తలంపులు మనం తలంచినప్పుడు ఆ రెల్లుతో మనమే ఆయన తల మీద కొట్టడం లాంటిదండి. ఎందుకనంటే మనం ఆయన ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు, మన కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఏ దాన్ని కూడా ఆశించకుండా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎలా అంటే ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. రక్తం అంటే ప్రాణానికి సూచన కదా, ఆ ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు అనమాట. ఇంకా చూస్తాము, ఆయన శిష్యులు ఆయనతో తిరిగారు కదా, ఆయన శిష్యులు అందరూ ఆయనతో పాటు నడిచారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, అందరినీ బాగు చేయడం చూశారు, కుష్ఠరోగుల్ని బాగు చేయడం చూశారు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే పేతురు ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన నేను ఎరుగను, ఈయనతో నాకు ఎటువంటి పాల్గొనలు లేవన్నట్టుగా పేతురు బొంకేశాడు అనమాట. పేతురు అబద్ధ సాక్ష్యాన్ని అక్కడ పలికాడు అనమాట. ఇంకా యూదా ఇస్కరియోతు ఏం చేశాడనంటే 30 వెండి నాణేలకి ఆయనని అమ్మి వేశాడు అనమాట. అయినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి బాధ లేదండి. దేవుడు మాత్రమే ఆయన చెయ్యిని విడిచిపెట్టాడన్న బాధ, దేవునికి తండ్రికి కుమారునికి ఒక ఎడబాటు అక్కడ కనిపిస్తుంది కనుక ఎవరు వదిలేసినా కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడు, 30 వెండి నాణాలకు ఆయన అమ్మేసినా ఆయనకు బాధ లేదు. పేతురు ఆయనతో తిరిగిన పేతురు నువ్వెవరో నాకు తెలియదు, ఆయన నేను ఎరుగను అని చెప్పినా కూడా ఆయన బాధపడట్లేదు. కానీ ఆయనను కొట్టారు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, మేకులతో కొట్టారు, సిలువలు వేలాడదీశారు, 3 మేకుల మధ్య ఆయనని ఉంచారు. అయినప్పటికీ ఆ తండ్రి ఏం చేస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. తండ్రికి తనకు మధ్య ఒక ఎడబాటు మాత్రమే ఆయన తట్టుకోలేక ఏమంటున్నాడు అంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని ఆయన బాధతో ఆ మాటని అంటున్నాడు అన్నమాట. మనల్ని కూడా మన పేరెంట్స్ మనల్ని వదిలేశారు అనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చింది, మనం పట్టించుకోవట్లేదు, ఆ సమస్యను వాళ్ళు తీర్చకపోతే మనము చాలా వేదన పడతాము. ఎందుకు నన్ను ఇలా వదిలేశారని వారి మీద సనుక్కుంటూ ఉంటాం. ఆ బాధ తీవ్రత ఎలా ఉంటుందంటే, ఆ పేరెంట్స్ ఆ సమస్యలో వారిని పట్టించుకోకపోతే ఆ బాధ యొక్క తీవ్రత ఆ హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తుంది కదండి. అలాగే ఇక్కడ కూడా ఎందుకు దేవుడు తన కుమారుని సిలువకు అప్పగించేశాడు, అంతగా ఆయనను చిత్రవదకు గురి చేస్తున్నా కూడా ఆయన తండ్రి మౌనంగా ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు ఇంత మౌనంగా చూస్తున్నాడు అని అంటే చూద్దాము. యెషయా గ్రంథం యెషయా 53 6వ వచనం. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఏం చేశాడండి యెహోవా? మన అందరి దోషము అతని మీద మోపెను. ఎందుకు అని అంటే మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంట. ఏ ఒక్కరు చూసినా కూడా నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరిని పాపము చేసి ఆయనను అనుగ్రహించి మహిమను మనము పొందలేకపోతున్నాము. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగేను. మన ఇష్టానుసారంగా మన ప్రవర్తన, మన బిహేవియర్, మన ఇష్టానుసారంగా మన యొక్క త్రోవలు మనకు నచ్చినది నేను చేస్తూ ఆయన ఏం చేస్తున్నామంటే మనం ఆయన త్రోవలు నడవవలసిన మనము ఆయన త్రోవలు నడవకుండా మనం మన ఇష్టానుసారంగా నడవడం వలన
యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. ఆ తండ్రి ఎందుకు ఆయన మీద మోపాడు అని అంటే, ఎందుకు ఆ సమయంలో తన చేతిని ఆయనకి ఇవ్వకుండా విడిచిపెట్టాడు అని అంటే, మనందరి దోషము ఆయన మీద మోపాడు కనుకే మన కొరకు ఆయన మనం పడవలసిన బాధని, మనకు రావాల్సిన శిక్ష అంతటిని తన బాడీలో ఒక రక్తపు చుక్క కూడా లేకుండా ఆఖరికి ఇలా ముళ్ళు కూర్చున్నప్పుడు లాస్ట్లో ఆ బలెం పొట్టు పొడిచినప్పుడు రక్తం రాదండి, నీరు వస్తుంది. అంతగా చివరి ఆఖరి బొట్టు వరకు కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. ఇదంతా దేనికోసము అని అంటే, మనం చేసిన పాపముల నిమిత్తము, మనం చేసిన అతిక్రమముల నిమిత్తమే దేవుడు తండ్రి తన కుమారుణ్ణి తన చేతి నుంచి విడిచిపెట్టవలసి వచ్చింది. అయితే ఇక్కడ యోహాను వార్త 8వ వచనము 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ఒంటరిగా ఆయన్ని విడిచిపెట్టలేదని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, అందరికీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు అనమాట ఈ సందర్భంలో. అయితే ఆయన ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి, ఇప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఎందుకు అంటున్నాడు అని అంటే, దేవుడు మన పాపముల నిమిత్తమే ఆయన మీద శిక్ష మోపబడింది. మనందరి నిమిత్తం ఒక గొర్రె పిల్లగా, వాళ్ళకు తేబడిన గొర్రె పిల్లగా మన పాపములు ఆయన మీద వేయబడ్డాయి. మన పాపముల కారణంగా మన పాపములన్నీ ఆ కుమారుని మీద వేయబడ్డాయి. అందువలన విడిచిపెట్టబడ్డాడు అనమాట. ఇందాక చదువుకున్నాం కదా, మన గొర్రెలు త్రోవ తప్పిపోయాము. ఆ త్రోవ తప్పిపోయిన గొర్రెల కోసమే దేవుడు త్రోవ తప్పిపోయిన వారందరి పాపాన్ని ఆయన మీద వేశాడనమాట. యెహోవా మన అందరి పాపములు కుమారుని మీద మోపాడు, మన కోసం ఆయన పాపంగా చేశాడు. అందువలనే కుమారుని చేయి విడిచిపెట్టాడు అనమాట. ఆ తండ్రి కళ్ళెదితే ఆ కుమారుని హింస చూస్తున్నాడు అనమాట. తను ఎంతగా బాధించబడుతున్నాడు, కొరడాలతో కొట్టబడుతున్నాడు. ఈ కొక్కులు లాంటి ఆ కొరడాలకి చివర్లా మేకులు లాంటివి ఇలా వంచబడి ఉంటాయండి. వాటిని కొడుతున్నప్పుడు ఆ చర్మము చీల్చివేయబడుతుంది, దున్నివేయబడుతుంది అనమాట. ఇలా కొట్టి తీయగానే ఇలా బ్లడ్తో పాటు ఆ చర్మం కూడా ముక్కలుగా విడిపోయి రావడం జరుగుతుంది. అంత హింస అంతటిని ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, తన కుమారునికి పడుతున్న వేదన అంతటిని అలా కళ్ళెదితే చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అది మన చేయి ఆయన పట్టుకోవాలని, మనం తప్పిపోకూడదని, మనం రక్షించబడాలని, మనం ఆ యొక్క నరకంలో నుంచి విడిపించబడి ఆ యొక్క నిజమైన రక్షకుని తెలుసుకొని ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన అంగీకరించిన వారే ఆయన ఆ రాజ్యంలో చోటు సంపాదించుకుంటారు. కనుక ఇదంతటికి ఆయన ముందే ఆలోచన కలిగి ఒక కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. ఈ ఆలోచన అంతటిని ఆయన ముందే ప్రణాళిక ద్వారా యెషయా గ్రంథంలో అనేక ప్రవక్తల ద్వారా ముందుగానే మనకి తెలియచేశాడు అనమాట. అయితే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ మనల్ని ఒక సిచ్యువేషన్లో మనల్ని ఎవరు పట్టించుకోనప్పుడు, మనల్ని అందరూ వదిలేసినప్పుడు మనం ఏమనుకుంటామనంటే, అయ్యో నా ఫ్రెండ్స్ నన్ను వదిలేశారు, నన్ను పట్టించుకోవట్లేదు, నా బంధువులు నన్ను వదిలేశారు, నా సమస్యల వారు నాకు తోడుగా ఉంటారు అనుకున్నాను, నన్ను ప్రేమించిన వారు నన్ను వదిలేశారు, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోకుండా వదిలేశారు. అన్ని విషయాల్లో ఏమవుతామనంటే, ఎవరు మనల్ని వదిలేసినా మనం ఎక్కువగా ప్రేమించిన వారు, మనం చేపట్టుకొని మనల్ని ఆదరించాల్సిన వారు, మనల్ని ధైర్యం చెప్పాల్సిన వారు మనల్ని వదిలేసినప్పుడు ఏమవుతుందనంటే మనము చాలా బాధపడతాం అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన చేతిలో మనము చేయి పెడితే మనల్ని ఆయన నమ్మకంగా ఆయన చేతికి మన చేతిని అప్పగించినట్లయితే దేవుడు మనల్ని అద్భుతంగా ఆయన రీతిలో ఆయనకు నచ్చిన విధంగా మనల్ని చెప్పగలడండి. ఆయనకు నచ్చిన విధంగానే మనము మారాలి. ఎందుకంటే మన కొరకు మాత్రమే ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. ఏ ఒక్కరు మన కోసం ప్రాణాలు పెట్టలేదు, ఏ ఒక్కరు మన కోసము ఏది చేయలేరండి. ఏదో చేస్తారు, క్షమిస్తారు, కానీ పైకి మాత్రమే క్షమిస్తారు. మనుషుల మెప్పు కొరకే క్షమిస్తారు, ప్రేమిస్తారు, పైపైన మాత్రమే క్షమిస్తారు, పైపైన మాత్రమే ప్రేమిస్తారు. ఆ ప్రేమని వారి హృదయాంతరంగంలో నుంచి ఇవ్వలేరు మనకి. ఏదో మనల్ని మభ్యపెట్టడానికి
మనల్ని ప్రేమించినట్టుగా నటిస్తారు. మనుషులందరి ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ, అంత లోతుగా ఉండదు, హృదయంలో నుంచి ఆ మాటలు రావన్నమాట. అదే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడంటే ఆయన సిలువలో చేసిన ఆ త్యాగమే మనల్ని ఎంతగా ఆయన ప్రేమించాడో మనకి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం చేయవలసింది ఏంటి అని అంటే, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన చేతిని ఆయన చేతిలో పెట్టడం. మన చేతిని ఆయన చేతికి అప్పగించినప్పుడు మనం అద్భుత రీతిగా ఆయన మనల్ని వాడుకుంటాడు అనమాట. ఈ లోకంలో దేన్ని ఆశించినా, ఎంత సంపాదించినా, ఎవరిని ప్రేమించినా, ఎంతమందిని మనము డబ్బు ద్వారా ఎంతమందిని మన వైపుగా ఆకర్షించుకున్నా, ఎంత మనల్ని మనము మనుషులపై ఆధారపడినా కూడా వారు ఏదో ఒక రోజు మనకి నష్టాన్ని చేకూరుస్తారు. ఏదో ఒక రోజు మనం వారి వలన బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడాలి, ఆయన చేతిలో మనం చేయిని ఉంచాలి. ఆయన మన అతిక్రమముల కోసము, మన పాపముల కోసము వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన తను తాను సిలువకు అప్పగించుకొని ఆ తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో మనము ఆ యొక్క రక్షణను, ఆయన ఇచ్చిన రక్షణను కలిగి ఉన్నాము. ప్రతి వారం బల్లలో చేయవేస్తాము. మన అతిక్రమములు చేస్తూనే మాటికి వచ్చి తప్పు చేస్తాము, ప్రభువా మమ్మల్ని క్షమించమని మాటికి ఆయన దగ్గర గోచాడుతాము. కానీ మళ్ళీ రిపీటెడ్గా అదే పాపం చేస్తూ, అదే తప్పిదాన్ని చేస్తూ, ఆయన తలపై ఆ ముళ్ళతో గుచ్చబడినట్లు, ఆ రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టినట్టు మాటికి మన దోషములు ఆయనని బహుగా బాధకి గురి చేస్తున్నాయి. ఆయన ఒక దినమే ప్రయాసపడి భారాన్ని మోసి ఆఖరి చివరి రక్తబొట్టు కార్చాడేమో, కానీ మన అతిక్రమములు ప్రతిరోజు చేయడం వలన ఆయన యొక్క గాయాన్ని మనం ప్రతి దినము రేపుతా ఉన్నాము. అటువంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. అటువంటి స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. మన చేతిని ఆయన చేతిలో పెట్టాలి, మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. మన కొరకు బలి అయిన వానికి మన జీవితాన్ని అర్పించాలి. కయ్యను దేవునికి లోబడకుండా ఏమైపోయాడు? దేశదిమ్మరిగా అయిపోయాడు. కయ్యనికి ఒక అవకాశం వచ్చింది, కానీ తను మారలేదు. తను నా తమ్ముడికి నేను కావాలి అన్నా నాకేం తెలియదు అని తను ఏం చేశాడని తను తెలిసిన దాన్ని తను తప్పు ఒప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు పశ్చాత్తాపడవలసింది పోయి తను ఏం చేశాడంటే తను తాను తగ్గించుకోకుండా తను గర్వంగా ఫీల్ అయ్యి దేశదిమ్మరిగా మారిపోయాడు. అలాగే సంసోను నాశనం చేయబడ్డాడు. ఆయన యొక్క ఉద్దేశం వేరు, సంసోను ద్వారా చేయవలసిన కార్యాలు వేరు, దేవుడు సంసోను పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు. కానీ ఏం చేశాడు? సంసోను పాడైపోయాడు అనమాట. వేష చెంత చేరి తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని తను చేయలేకపోయాడు అనమాట. అలా సంసోను కూడా తన యొక్క పాపానికి చోటిచ్చి నాశనం అయిపోయాడు, పతనం అయిపోయాడు. ఆ రోజే తనకు ఒక్కసారి బలం వస్తే నేను ఈ శత్రువులు అందరినీ చంపివేస్తానని ఆ బలాన్ని పొందుకొని ఆ శత్రువులను చంపి అందులోనే తను కూడా మరణించాడు అనమాట. అయితే దావీదు పాపం చేశాడండి. దావీదు పాపం చేశాడు, కానీ తను ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా అంటే 51వ కీర్తనలు చదివితే తన పశ్చాత్తాప హృదయం ఎంతగా అంటే తను తాను ఆ యొక్క దేవుడు ఏ విధంగా నలగొట్టబడతాడో అంత విధంగా తను తాను అంతగా పశ్చాత్తాపడ్డాడు. అందుకనే ఆయన యేసుక్రీస్తు అని మనం ఏమని పిలుస్తామంటే దావీదు కుమారుడా అని పిలుస్తాం అనమాట. అంతలా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. కనుకే ఆ యొక్క దావీదు కుమారుడా అనే విధంగా ఆయన ఒక వంశావళిలో దావీదు పేరుని దేవుడు ఉంచాడనమాట. అలాగే రాహాబు అనే వేశ్య వేగుల వారికి చోటిచ్చింది. ఆ యొక్క ప్రాంతాన్ని చూడడానికి వచ్చిన వేగుల వారికి తన రాహాబు అనే వేశ్య చోటు ఇవ్వడం వలన యేసుక్రీస్తు వంశావళిలో ఆ రాహాబు అనే యొక్క పేరు చేర్చబడింది అనమాట. ఈ ఋతువును కూడా అంతే. ఋతువు కూడా తన యొక్క దేవుని తన అన్ని కోల్పోయిందండి. ఋతు సమస్తాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఇంటి యజమానులను కోల్పోయింది, అన్నిటినీ కోల్పోయింది. ఆమె మోయాబీరాలు అయినప్పటికీ ఆమె తన యొక్క బంధువుల ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చినా, తన ఇష్టానుసారంగా జీవించాల్సిన సమయం వచ్చినప్పటికీ కూడా తను అటువైపు వెళ్లకుండా నీ దేవుడే నా దేవుడు అని నయోమితో యొక్క ప్రాంతానికి రావడము, ఆ యొక్క తను నమ్మిన దేవునికి ఆమె ఏం చేసింది? ఆ దేవునిపై ఆధారపడింది. తన చేతిని తీసుకెళ్లి ఆ దేవుని చేతిలో పెట్టింది అనమాట. పెట్టడం వల్లనే ఆ యొక్క ఋతు యొక్క ఆ యొక్క స్వభావము అదంతా దేవుడు గమనించి ఆమెకి మంచి ఈమె కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చడం జరుగుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా చూసుకుంటుంటే ఆ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి ఉంది. అందులో వీళ్ళందరూ చేర్చబడ్డారు. దావీదు, రాహాబు, ఇంకా రూతు వీళ్ళందరూ చేర్చబడ్డారు అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని చేతిలో
వాళ్ళ చేయి పెట్టడం, వాళ్ళ జీవితాలను పెట్టారు. వాళ్ళు ప్రతిదీ ఆ యొక్క దేవుని మీద ఆధారపడ్డాడు. తినడానికి తిండి లేకపోయినా దేవుని మీద ఆధారపడింది రూతు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనల్ని ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా మన చేతిని ఆ యొక్క దేవుని చేతిలో, ఆ యొక్క తండ్రి చేతిలో, ఆ కుమారుని రక్షణ మనం అనుగ్రహాన్ని పొందుకున్నాము కనుక, ఆ రక్షణ ఏంటో మనం తెలుసుకున్నాము కనుక, ఆ రక్షణ సువార్తను కలిగి ఉన్న మనము ఆ యేసుక్రీస్తు వలె మాదిరిగా మనము జీవించాలి. ఆయన మనకు ఈ భూమి మీద ఉన్నప్పుడు చూపించిన మాదిరిని మనము కనపరుస్తూ అనేకులకు మాదిరిగా ఉండాలని, అనేకులకు ఈ సువార్తని ప్రకటించే వారిగా ఉండాలి అని నేను అడుగుతున్నానండి. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించిన గాక.